క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక సంచలనం, అదే జింబాబ్వే. ఒకప్పుడు పసికొన అనుకున్న ఈ టీం ఇప్పుడు సింహ స్వప్నంలా మారింది. 2026-2020 వరల్డ్ కప్ లో వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే దిగ్గజ జట్లకే చెమటలు పడుతున్నాయి. గ్రూప్ స్టేజ్ లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీ నుంచే గెంటేయడం అంటే అది చిన్న విషయం కాదు. అది చూసి ప్రపంచం షాక్ అవ్వక ముందే అటు శ్రీలంకను కూడా మట్టి కరిపించి మేము ఆడేది గెలవడానికే నిరూపించారు. జింబాబ్వే విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా. ఆయన బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు, బౌలింగ్ లో వికెట్లు తీస్తున్నాడు, ఫీల్డింగ్ లో దూకుడుగా ఉన్నాడు. గతంలో ఏదో అదృష్టం కొద్ది గెలిచే జింబాబ్వే ఇప్పుడు అలా లేదు. వాళ్ళ దగ్గర ఒకే ఒక ప్లాన్ ఉంది, ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంది. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా గెలుపు గుర్రాలా పరిగెడుతున్నారు. శ్రీలంక లాంటి స్పిన్ అనుకూల జట్ల మీద కూడా వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించారంటే వాళ్ళ ప్రిపరేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. రాబోయే మ్యాచ్లో భారత్ ఈ జైంట్ కిల్లర్స్ తో తలపడాల్సి ఉంది. జింబాబ్వేనే కదా అని ఈజీగా గెలిచేయచ్చు అని టీం ఇండియా గనక లైట్ తీసుకుంటే మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భయం లేని క్రికెట్ ఆడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ డెత్ ఓవర్ల బౌలింగ్ లో మరియు సికిందర్ రాజా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ టీమిండియా బ్యాటర్లకు సవాల్గా మారబోతున్నాయి. గతంలో పాకిస్తాన్ ఓడించిన చరిత్ర కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి మన వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి. చరిత్ర తిరగరాయబడింది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్లు, క్రికెట్ మైదానంలో ఎదురులేని మొనగాలని చెప్పుకునే ఆస్ట్రేలియా గర్వాన్ని పసికోన జింబాబ్వే మట్టి కరిపించింది. ఇది కేవలం ఓటమి కాదు, ఆస్ట్రేలియా క్రికెట్ అహంకారంపై జింబాబ్వే వేసిన గట్టి దెబ్బ. 2026-2020 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీ నుంచి గెంటేసిన జింబాబ్వే ఇప్పుడు గ్లోబల్ క్రికెట్ లో జైంట్ కిల్లర్ గా అవతరించింది. మ్యాచ్ మొదలయ్యే ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే జింబాబ్వేనే కదా చిటికెలో ఊదేస్తాం అన్నట్లుగా ఉంది. కానీ సీన్ కట్ చేస్తే జింబాబ్వే బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఇక బ్యాటింగ్ లో సికిందర్ రాజా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లు దిక్కుతోచక తాళు పట్టుకున్నారు. మేము ఆడేది ఆస్ట్రేలియాతో కాదు, గల్లీ టీంతో అన్నంత ఈజీగా వాళ్ళని ఆడుకున్నారు. మ్యాచ్ అయిపోయాక ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొహం చూడాలి. చావు దెబ్బతిన్న పులిలా అయిపోయింది. జింబాబ్వే మమ్మల్ని వణికించింది, అసలు ఈ ఓటమిని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదు అని ఆయన అన్న మాటలు ఆస్ట్రేలియా అభిమానులకి గుండె కోత మిగిల్చాయి. అటు శ్రీలంకను ఇటు ఆస్ట్రేలియాను ఇలా ఇద్దరు దిగ్గజాలను మట్టి కరిపించిన జింబాబ్వే ఇప్పుడు టీమిండియాకు అసలైన సవాల్ విసురుతోంది. ఫ్రెండ్స్, అందుకే అంటారు క్రికెట్ లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని. ఆస్ట్రేలియా గర్వాన్ని అణిచిన జింబాబ్వే ఇప్పుడు విజయ గర్వంతో దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఎప్పుడూ చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ముఖ్యంగా జట్టు ఓడిపోయినప్పుడు అసలు వదిలిపెట్టరు. జింబాబ్వే చేతిలో ఓడిపోయి వరల్డ్ కప్ నుండి బయటకు రావడాన్ని వారు ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజాల ఫైరింగ్ రియాక్షన్ ఏంటో తెలుసా? ముఖ్యంగా రిక్కీ పాంటింగ్ అతి విశ్వాసమే కొంప ముంచింది. ఇది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మైదానంలో చాలా బద్ధకంగా కనిపించారు. జింబాబ్వేని చాలా తక్కువగా అంచనా వేశారు. అసలు ఆస్ట్రేలియా టీం మైండ్ సెట్ ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ గెలవాలనే అర్హత మనకు లేదు. అడమ్ గిల్క్రిస్ట్ ఏమన్నాడంటే, దీనిని జీర్ణించుకోలేకపోతున్నాను. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం కంటే ఓడిపోయిన విధానం నాకు బాధ కలిగిస్తోంది. వాళ్ళు మనల్ని అన్ని విభాగాల్లో ఓడించారు. ముఖ్యంగా సికిందర్ రాజాని ఎలా అవుట్ చేయాలో కూడా మన బౌలర్లకు తెలియకపోవడం విచారకరం. ఇది ఆస్ట్రేలియా క్రికెట్ కు ఒక పెద్ద అవమానం. షేన్ వాట్సన్ ఏమన్నాడంటే, ఆ అహంకారం ఎక్కడికి పోయింది? ఆస్ట్రేలియా జట్టుకు ఉన్న ఆ పాత కసి కనిపించడం లేదు. జింబాబ్వే ప్లేయర్స్ చాలా క్లారిటీతో ఆడారు. మన వాళ్ళు మాత్రం ఏదో ఫార్మాలిటీకి ఆడినట్లు ఉంది. ఈ ఓటమికి ఎవరైనా బాధ్యత వహించాలి. బ్రెట్లీ ఏమన్నారంటే, బౌలర్లు ఏం చేస్తున్నారు? బౌలింగ్ అటాక్ చాలా పేలవంగా ఉంది. జింబాబ్వే బ్యాటర్ల మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఒక చిన్న జట్టు చేతిలో ఇలా చిత్తుగా ఓడిపోవడం మన ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. ఫ్రెండ్స్, చూసారా? ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు అయితే టీవీ షోలలో నిప్పులు చెరుగుతున్నారు. మా కాలంలో అయితే ఇలా ఉండేది కాదు అని రిక్కీ పాంటింగ్ ఫైర్ అవుతుంటే, అసలు వీళ్ళు ఆడింది క్రికెట్ అయినా అని గిల్క్రిస్ట్ ప్రశ్నిస్తున్నాడు. ఆస్ట్రేలియా గర్వాన్ని జింబాబ్వే అణచివేయడమే కాదు, ఆ దేశపు దిగ్గజాల నోళ్లు కూడా మోయించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో ఒకటే చర్చ, ఈ టీంను మొత్తం మార్చేయాలి అని. అందుకే అనలిస్టులు చెబుతున్నారు, టీమిండియా జర జాగ్రత్త. జింబాబ్వేను కేవలం ఒక చిన్న టీం అని పిలిస్తే అది మన పొరపాటే అవుతుంది. ఆస్ట్రేలియా గర్వాన్ని మట్టి కరిపించి శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లింది. గుర్తించుకోండి, వాళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, కానీ సాధించడానికి చరిత్ర ఉంది. మరి ఈసారి వరల్డ్ కప్ లో మన టీమిండియా జింబాబ్వేకి చుక్కలు చూపిస్తుందా? మీ కామెంట్ ఏంటో కింద చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం
అస్సలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.